అయినా చిన్న కేసైనా దొరుకుద్దేమో అనుకుంటే అది కూడా దొరకట్లేదు. ఫెయిల్ అవ్వకండి, ఏదో ఒకటి దొరుకుతుందిలే. సార్ డబ్బులు నేను ఇస్తానులేరా. అలాగే ఇచ్చేసినట్టే. నమస్తేనా, ఎప్పట్లా టీ వద్దులే. మేనేజర్, ఈ సాంగ్ని రీమిక్స్ చేసి మన సినిమాలో పెడితే ఎలా ఉంటుంది? జీ సూపర్ జీ. ఏంట్రా? ఛాన్సే లేదన్నా. కరెక్ట్. ఇవన్నీ ఎవర్రా చూస్తున్నారు? ఎవరు చూడరు. ఏమంటావరా? ఛాన్సే లేదు సార్. అగ్గిపెట్టి ఊసికి పెట్టి ఒక్క నిమిషం తీసుకో. కేసు దొరికేసింది. ధైర్యంగా పోలీస్ స్టేషన్ ముందే సిగరెట్ కాలుస్తున్నావు. ఎలిగించు, నీ పని ఏం పడతా. మన ఇండస్ట్రీయే తిరిగి చూసేలా చేస్తాను. నాకు తెలీదా? ఎలా జీ? త్వరగా ఎలిగించు. కథ వెయిట్. అడచాయ్. ప్రొడ్యూసర్ మన కథ విని అదిరిపోయారంటే చూసుకో. అలాగా జీ? సూపర్ జీ. ఏమంటారా నేను చెప్పింది? ఛాన్సే లేదన్నా. అరే పోండి జీ. బట్టతోడు బోరు కొట్టిస్తున్నాడే. ఇప్పుడు దొరుకుతావురా. చూసి సినిమా తీసేస్తున్నారు. నాకు అలాంటి వాటి మీద ఆసక్తి లేదు. ఎలిగించు, దానికే వెయిటింగ్. ఛా, ఎప్పుడు వెలిగిస్తాడు? చూడు, ఈ కథను పాత ప్రొడ్యూసర్ ఓకే చేస్తుంటే మనల్ని సవ్యంగా సినిమా తీనిచ్చేవాడు కాదు. నిజమే జీ. ఈ మ్యాటర్ లో కన్ఫ్యూజ్ చేసింది వాడి బామ్మర్దే జీ. కరెక్ట్ గా చెప్పారు. సొల్లు బదవా, చెడదొబ్బింది నువ్వేరా, ఇంకెవరో కాదు. కానీ దేవుడున్నాడు. దేవుడున్నాడు, లేరని చెప్పలేరు. ఓ తలుపు మూస్తే ఇంకో తలుపు తెరుస్తారని చెప్తారు కదా. వచ్చేసరిగా ఇంకో ప్రొడ్యూసర్. ఓరి భగవంతుడా, బుర్ర హిటకిపోతుంది. ఈ సినిమాని సూపర్ గా తీసి అద్దరగొట్టి పారేయాలి. ఊరంతా అద్దరిపోవాలి. జీ, ఈ కథను మాత్రం మీరు తీసారనుకోండి, హాలీవుడ్ తలకిందలు చేసేస్తారు. హాలీవుడ్ ఈడు ప్లేవుడ్ నేం పేకలేడు. ఒక్కొక్క సీను లైవ్ గా ఉంటే ఎలా ఉంటది? సీన్స్ లైవ్ గా ఉండాలంటే స్టేషన్ లోపలికి వెళ్ళాలి. కరెక్ట్. స్టేషన్ లోకి వెళ్తున్నా, సీన్ ని పడుతున్నా, గెలిచి చూపిస్తున్నాం. అనవసరంగా నోరు తెరిచిరుక్కున్నావా? ఏంట్రా? అద్దరిపోయిందన్నా. తలరాతరా బాబు. హలో, చెప్పండి సార్. వచ్చేస్తున్నాను, ఒక్క నిమిషం. జీ, సూపర్ గుడ్ లో ఆర్బి చౌదరి గారు పిలుస్తున్నారు, వెళ్ళొచ్చేస్తాను. హలో. స్టేషన్ లోపల రావడానికి భయపడి ఈజీగా తప్పించుకుంటున్నాడు చూసావా? చూసావా? ఆర్బి చౌదరి గారు నలుపో తెలుపో కూడా తెలియదు. అపాయింట్మెంట్ అట, అపాయింట్మెంట్. నలుపో తెలుపో ఈయనకే తెలుసంట. ఒక్కనాడు దొరికితే చాలు, అదే దొరకట్లేదు. సార్, ఇంకా ఎంతసేపు టీ తాగుతుంటారు? నేను అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆడు సిగరెట్ నోట్లో పెడుతున్నాడు, తీస్తున్నాడు, నోట్లో పెడుతున్నాడు, తీస్తున్నాడు, కానీ ఎలిగించట్లేదే. అరగంట కాదు సార్, 5 గంటలైనా వీడు తాగడు. ఏమంటున్నారండి? ఎన్ని రోజులుగా చూస్తున్నాను. రండి వెళ్దాం. మీరు వెళ్ళండి, వస్తున్నా. సార్, వీడి మీద ఒక ఎఫ్ఐఆర్ వేయండి సార్. ఎందుకు? ఇలా చూడండి సార్, నన్ను కొట్టాడు సార్. సార్, తను కూడా నన్ను కొట్టింది సార్. అన్ని లోపల గాయాలు. ముందు తన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఏంటి ఇద్దరు వచ్చి నుంచొని ఎఫ్ఐఆర్ అని చెప్తున్నారు? ఇదేనా ఎఫ్ఐఆర్ సత్రమా? బాగుంది కదా? ఛాన్సే లేదు. నమస్తే సార్. సార్ నమస్తే. ఏం చేస్తున్నావయ్యా? నేను సినిమా డైరెక్టర్ని సార్. పర్వాలేదు ఉండు. అది కాదు సార్, నేను ఒక సినిమా తీయబోతున్నాను. ఇలా చూడు, అదంతా ఇక్కడ తీలా, ముందు బయటికి పో. అది కాదు సార్, నేను తీయబోయే సినిమా నేచురల్ గా రావడం కోసం విషయాలను సేకరిస్తున్నాను. ఏంటి, కేసరి చేయబోతున్నావా? కాదు సార్, సేకరించాలని తెలుగులో చెప్పాను. ఓహో, సేకరించాలా? తర్వాత? అందుకే మీరు కాస్త పర్మిషన్ ఇచ్చారంటే ఇక్కడే ఉండి సేకరించుకుని వెళ్తాం. ఏమయ్యా, ఇంతకు ముందు నేను నిన్ను ఎక్కడో చూసినట్టు ఉందే. అవును సార్, చూసే ఉంటారు. బాగా గుర్తు చేసుకోండి. ఎక్కడా? మీరు అడిగిన దోశ లేదంటక్క. 4 ఇడ్లీలు చట్నీ కట్టించుకొచ్చానక్క. సరేరా. ఏమయ్యా, వాడా నువ్వు? అవును సార్. ఇంకా డైరెక్టర్ అవ్వలేదా? ఏం చేయమంటారు సార్, సినిమా అంటేనే పోరాటం కదా సార్. ఇప్పుడే సార్ నా పోరాటానికి ఒక ముగింపు వచ్చింది. ప్రొడ్యూసర్ రెడీ సార్, లొకేషన్ రెడీ సార్, ఆర్టిస్ట్ రెడీ సార్, కానీ స్టోరీయే లేదు సార్. అందుకే వచ్చాను సార్. సరే సరే. ఏమయ్యా, నీలాంటి కొంతమంది డైరెక్టర్లేనయ్యా
పోలీసు వాళ్ళని చాలా చెడ్డవాళ్ళగా చూపిస్తున్నారు. సార్ అందరి గురించి అలా చెప్పకండి సార్. సినిమాలో మంచి వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు సార్. ఇప్పుడు చూడండి, పోలీస్ శాఖలో మీలాంటి నిజాయితీ పరులు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు సినిమాల్లోనూ ఉంటారు. సరే సరే, ఎక్కువ కాక పట్టమాక. ఇప్పటికే నేను చాలా అలసిపోయి వచ్చాను. సరే సార్, పర్మిషన్. సరే, ఇక్కడ ఎవరికి ఏ డిస్టర్బెన్స్ చేయకుండా అలా వెళ్ళి ఓ మూల కూర్చోవాలి. మీరిద్దరు ఎవరో చెప్పండి. మేమిద్దరం భార్య భర్తలం సార్. మొగుడు పెళ్ళాలా? సార్ నాకు డైవర్స్ కావాలి సార్. అయ్యా నమస్కారం. కూర్చో కూర్చో. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా కేసు? డైవర్స్ కేసు ఏంటంటే? డైవర్స్ కేసా? ఈయన మీద ఎఫ్ఐఆర్ ఏమంటే వేయనంటున్నారు సార్. ఏమా, నువ్వు చెప్పగానే ఎఫ్ఐఆర్ వేయడానికి ఇదే నీ బాబిల్లా? ఏమైందని ఎంక్వైరీ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ వేస్తావు. ముందు జరిగిందేటో చెప్పు. అంతా వీడి వల్ల వచ్చింది ఏంటి? సార్. నా వల్ల హలో, ఆ? కాసేపు ఊరుకుంటావా? మ్. నువ్వు చెప్పమ్మా. మాది లవ్ మ్యారేజ్ సార్. పెళ్లికి ముందు చాలా ప్రేమగా ఉన్నాడు, ఇప్పుడు టోటల్ గా మారిపోయాడు ఎవరు? సార్. నేనా? అవును నువ్వే. పెళ్ళైన 3 నెలల వరకు బానే ఉన్నాడు సార్. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు సార్. మీరు కావాలంటే ఇతన్నే అడగండి. పెళ్ళైన తర్వాత బయటకి ఎక్కడికి తీసుకెళ్లేదు సార్. చిన్న గిఫ్ట్ కూడా కొనివ్వలేదు సార్. సార్ తన అబద్ధం చెప్తాను సార్. ఈ 4 ఏళ్లలో ఇంట్లో కన్నా బయటే ఎక్కువ తిరిగాం సార్. సార్ ఈ 4 ఏళ్లలో తన చేత్తో వండి ఎప్పుడైనా వడ్డించిందేమో అడగండి సార్. సార్ వంట చేసి ఎలా చేతిలో పెట్టండి సార్. వండి పెట్టేసి వెళ్తాను. ఎందుకు? ఎందుకంటే నాకు నైట్ డ్యూటీ, తనకి డే ముందు డ్యూటీ. మీరిద్దరు ఎక్కడ పని చేస్తున్నారు? కాల్ సెంటర్ లో వర్క్ చేస్తున్నాను సార్. తినే భోజనం కూడా బయటికి వెళ్ళే తింటున్నాం సార్. ఇంట్లో కిచెన్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. అడిగితే పిజ్జా బర్గర్లు ఉన్నప్పుడు ప్రెషర్ కుక్కర్ ఎందుకని రైమింగ్ గా మాట్లాడుతుంది సార్. అన్నిటికంటే దారుణం ఏంటంటే సార్, తన పుట్టినరోజుకి నేను ఖర్చు పెట్టడం న్యాయం, వీళ్ళ చెల్లెలు పుట్టినరోజు కూడా నేనే ఖర్చు పెట్టాలంట సార్. ఇదెక్కడ న్యాయం మీరే చెప్పండి. ఓరి నీ అంకమ్మా, మరదలకి ఖర్చు పెడతానికి ఎంత బాధపడుతున్నావేంట్రా? మాకు అటువంటి ఛాన్స్ దొరకలేదురా. ఇతన్ని అడగండి పెళ్లి రోజు ఎప్పుడు అని అడగండి. అది సార్ ఎప్పుడు చూసారా సార్, పెళ్లి రోజు కూడా గుర్తులేదు. ఇతంతో ఎలా కాపురం చేయాలి? అరేరే, వీళ్ళ గొడవల్లో నా పెళ్లి రోజు మర్చిపోయేలా ఉన్నానే. పొద్దున బయలుదేరేటప్పుడే త్వరగా రమ్మని చెప్పింది. ఏమయ్యా హెడ్, అయ్యా. ఇవాళ నా పెళ్లి రోజయ్యా. ఆ. నేను ఇంటికి వెళ్ళకపోతే నాకు డైవర్స్ వచ్చేస్తుంది. అలాగే, నేను అలెక్స్ సార్కి చెప్తాను. ఆ. ఆయన వచ్చి నా డ్యూటీ చేయని, ఆ. నేను వచ్చిన తర్వాత ఆయన డ్యూటీ చేస్తాను. సరేనే. వీళ్ళ విషయం ఏంటో చూడు. అలాగే. ఆ. సరే మీరిద్దరు అలాగే కూర్చోండి, అలాగే తర్వాత సార్. పిలుస్తాను. ఓకే సార్. నా మీదే ఎందుకు చాలా నిందలేస్తున్నావు? ఎక్కువ వాగుతున్నావు. ఎవరెక్కువ నువ్వే మాట్లాడేది? ఎక్కువ వాగుతున్నావు. నువ్వే వాగమాక. మాట్లాడావు. నువ్వు వాగమాక. నువ్వు మాట్లాడొద్దు. అంతా నీ వల్లే. నోరు ముందు నువ్వు మూసుకుని నోరు మూయ్. నేనా వాగింది? నోరు నువ్వే మూసుకోమన్నా? కదా వాగుతుంది. ఇది పాత మాట్లాడదు. కదా. డేయ్, ఆ, ఇక్కడ చూడరా. ఇక్కడ పట్టుకోండి సార్. ఏంట్రా? ఛాన్సే లేదు, అస్సలు జరగండి సార్. ఆ. సార్ నమస్తే సార్. నమస్తే. నా పేరు పేడ. ఏంటి పేడ? ఆహా, పేడా. పేడ. ఆగండి సార్, నేనే చెప్తాను. సార్ ఆయన పేరు పరదేశం, దాన్ని స్టైల్గా షార్ట్గా పేడ అని పెట్టుకున్నాడు. ఓ, ఓ, కానీ పాయనికి సరిగ్గా పలకదండి, అందుకే ఆ పేరు మీకు అలా అనిపించింది అంతే. కానీ ఆయన పేడనండి. ఓకేనండి. సార్, నేను ఒక సినిమా డైరెక్టర్ని. ఆ, కొత్తగా ఓ సినిమా తీయబోతున్నాను. అందుకు ప్రొడ్యూసర్ రెడీ, టెక్నీషియన్స్ రెడీ, ఆర్టిస్టులు రెడీ, లొకేషన్ రెడీ, ఎవ్రీథింగ్ ఈస్ రెడీ సార్. కానీ కావలసిన కథే లేదు సార్. ఆ? మీరు మనసు పెట్టారంటే అది కూడా దొరుకుతుంది సార్. ఏవయ్యా, నా జీవితమే శంకనకపై కూర్చున్నా, నా దగ్గరికి వచ్చి కథ చెప్పు, అది చెప్పు అని పోవయ్యా. సార్, నేను గొప్ప కోసం చెప్పడం లేదు సార్. ప్రేమ కోసమే పుట్టి పెరిగిన దేవదాసు పార్వతి, లైలా మజ్ను, మురుగన్ ఐశ్వర్య, వీళ్ళంతా మళ్ళీ పుట్టి వచ్చినట్టుగానే ఉన్నారు. ఆగాగు. అంబికావతి, అమరావతి, లైలా, మజ్ను, అదెవరే మురుగన్ ఐశ్వర్య? సార్, ప్రేమించు సినిమా. ఓ ఓ, అదేనా? అవునవును. ఏవయ్యా, అవన్నీ లవ్ ఫెయిలియర్స్ అయ్యా. వాటితో మా ప్రేమని పోలుస్తున్నావు? మీ లవ్ తప్పకుండా గెలుస్తుంది సార్. అవును సార్, గెలుస్తుంది సార్. అవును. అవును సార్. మీ లవ్ స్టోరీ ఏంటో మాకు లైవ్ గా చెప్పారంటే దాన్ని అలాగే క్యాప్చర్ చేసి పెద్ద డైరెక్టర్ అవుతాను సార్. ఏవయ్యా, మా లవ్ సీక్రెట్స్ ఎలా మేము బయట చెప్పగలం? సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, చెప్పండి సార్, చెప్పండి సార్, రేయ్, చెప్పరా చెప్పరా ప్లీజ్. రేయ్, నోట్ చేసుకోరా, చెప్పండి సార్. ఓం శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే. అరే, అర్చన చేసుకునే వాళ్ళ పేర్లంతా రాసుకోరా. స్వర్ణాభిషేకానికి నగల వేసేవాళ్ళందరూ వేయండి. ఓం పార్వతీపుత్రాయ నమః, ఓం కుమారాయ నమః, ఓం లక్ష్మీ నమః, ఓం గణపతి నమః. వెయ్యినైనా వెయ్యి పేరు చెప్పండి. వేసి స్వామి, ఇదేంటిది? అమ్మవారికి బంగారంతో అభిషేకం చేసి ఇవి తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటే డబ్బు బంగారం నిలుస్తుందని ఐదీగం. మీరు కూడా వేయండి.
అన్నా నగ మారిపోతే ఏం చేస్తాం? అందుకే కదా ఇతను అందరి పేర్లు రాసుకుంటూ వస్తున్నాడు కదా. వేయండి బాబు. అరే పో అన్న, నాకు వీటి మీద అసలు నమ్మకం లేదన్నా. అరే ముసలోని నేనే అన్న, 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 వద్దు, వద్దన్నా, వద్దన్నా. ఓం శుక్లాం వరదరం అయ్యా, మా నాన్న గురించి మీకు తెలియదయ్యా. కార్తీ. అగజానన పద్మార్గం కార్తీనా? గోవిందా, గోవిందా. తీసుకోమ్మా. ఒక్క నిమిషం. హలో, అందరు క్యూలో నుంచున్నా. ఏటికి వెళ్తున్నా? జరగవయ్యా. అర్థం కావట్లేదా? క్యూ తర్వాత ఆర్ అంటున్నాడు కానీ బాబు ఈ ఆరు గురించి మాకు తెలుసు కానీ నువ్వు వెనకరా. ఏమయ్యా, పోవయ్యా. స్వామి ముందు నా ఉంగరాన్ని ఇవ్వండి స్వామి. ఇదిగో ఇది మీదేగా, తీసుకోండి. ఓకే స్వామి, నా చెయ్యి లోపలికి వెళ్ళడం లేదు. ఇది నాది కాదు అనుకుంటా. ఏంట్రా మావయ్య? మారిందంట చూడు. ఇదిగో చూస్తాను. ఆ అమ్మాయి ఉంగరంతో మారిపోయింది. సారీ బాబు, ఆ పిల్ల దగ్గర ఉంగరం మారిపోయిందంట. మీరు ఏమనుకోకుండా ఆమె దగ్గర తీసుకుంటారా? తప్పుగా అనుకోవద్దు. ఏంటి స్వామి? అయ్యో, ఏవండి ఒక్క నిమిషం. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి మొదటి చూపులోనే ఏడుపా? మధ్యలో అడ్డొస్తే చెప్పను. సార్ చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఇప్పుడే నన్ను చూడాలని అనిపించిందా? కాదు, నేనేం నువ్వేం మాట్లాడొద్దు. 6 నెలలైంది మన ఇద్దరి మధ్య గొడవ జరిగి, కానీ ఒక్కసారి కూడా వచ్చి నన్ను చూడలేదు. అదే దాని గురించి నీతో మాట్లాడదామని. నువ్వు మాట్లాడొద్దని చెప్తున్నాను. నిన్ను మర్చిపోకుండా ఉండడానికి ఎంత బాధపడ్డానో తెలుసా? ఏం చేసినా, ఎక్కడున్నా నాకు నువ్వే గుర్తుకొచ్చేవాడివి. నీకు నా జ్ఞాపకం కొంచెం కూడా గుర్తు రాలేదా? సమాధానం చెప్పు. మాట్లాడిస్తున్నా కదా, ఏం నువ్వు ఇలా మాట్లాడి నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. నాకు నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా నేను ఈ గుడికొస్తాను. కాసేపు ఏడ్చి వెళ్ళిపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నా ప్రార్థన ఆ దేవుడికి వినిపించిందనుకుంటా. అందుకే నువ్వు నా దగ్గరికి త్వరగా వచ్చేసావు. అంటే ఆల్రెడీ ఊస్టైన్ లవ్వా? నాకో సందేహం. మీ ఇద్దరి మధ్య సమస్య ఎలా వచ్చింది? అది ఏంటి? నాకు వంట తెలియదనే కదా నీ సమస్య. ఇప్పుడు నేను బాగానే వంట చేస్తున్నాను. ఎందుకు మొహాన్ని అలా పెట్టుకున్నావు? ఏదో ఒకటి మాట్లాడు. అయ్యయ్యో, వంట రాదని లవ్ని బ్రేక్ చేసుకున్నారా? మేడం మేడం, ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు, అడ్డుకోకండి. ఆయన చెప్పే దాంట్లోంచి ఏదో పాయింట్ దొరుకుతుంది కదా, దాంతో నేను పెద్ద డైరెక్టర్ని అవుతాను కదా. నేను పెద్ద డైరెక్టర్ని అవడాన్ని అడ్డుకుంటున్నారు. ప్లీజ్ ఆయన చెప్పేది నోట్ చేసుకోరా. దేశంలో చాలా మంది ఎందుకు డివోర్స్ తీసుకుంటున్నారంటే దానికి మొదటి కారణం వంట చేయడం తెలియకపోవడమే. ప్రేమించినప్పుడు ఆ గ్రేస్ వల్ల ప్రేమించేసుకుంటున్నారు. ఆ తర్వాత కూరలో ఉప్పు లేదు, కారం లేదు, అది ఇదిని కెలుక్కోవడమే. ఇందాక కూడా మీరు చూశారు కదా, ఆ డివోర్స్ కపుల్ సమస్య ఏంటో తెలుసా? వంట తెలియకపోవడమే. లవ్ చేసినప్పుడు వంట చేయడం తెలియకపోతే కట్ చేసేది బాసు. ఎందుకంటే భోజనం జీవితంలో చాలా ముఖ్యం బిగులు. ఊస్టైన లవ్వుకి 1000 కారణాలు చెప్పడం గురించి నేను విన్నాను, చూశాను. కానీ ఇప్పుడే మొట్టమొదటిసారి వంట రాదనడం కోసం ఒక లవ్ ఊస్టవడం గురించి నేను వింటున్నాను. ఈ ఆలోచన నేను లవ్ చేసినప్పుడే ఉండుంటే అప్పుడే నా పెళ్ళాన్ని వదిలించుకునేవాణ్ణి. అయితే ఇంట్లో ఏదో వంట అనుకుంటాను, అందుకే ఇలా తయారయ్యాడు. చిచ్చి. సీక్రెట్ బయటికి చెప్పకూడదు. సార్, తర్వాత ఏమైంది? విధి మనల్ని విడగొట్టినా ఈ దేవుడు ఈ గుళ్ళో మనల్ని కలిపారు కదా. ఇక మీదట ఎవరు ఏమనుకున్నా సరే మన ఇద్దరిని విడదీయలేరు. సరే, ఇది కొంచెం పట్టుకో. నన్ను పెళ్లి చేసుకో.
స్టేషన్ లోనే దమ్ము కొడుతున్నావా? ఆ? ఏయ్, దీనికోసమే వెయిట్ చేస్తున్నాను రా. లోపలికి పోరా. ఏయ్, మీరేంటి నిలబడున్నారు? అటు వెళ్ళి